పూరా లోకల్. లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత తనకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అందులో భాగంగా ఈరోజు విచారణ చేపట్టనున్నది. రాస్ అవెన్యూ కోర్టుకు సంబంధించి ఈరోజు విచారించిన తర్వాత అసలు కవితకు బెయిల్ ఇస్తుందా ఇవ్వదా అని ఒక ఆందోళన అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తుంది. మరి ఇప్పటికే తనను తీహార్ జైల్లో పెట్టి మరి తనకు విచారణ కొంతవరకు సాగింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించేందుకు ఇప్పటికే ఈడీ అధికారులు శతవిధాల ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కేజ్రీవాల్ను కూడా విచారించారు. ఇటు కవితను కేజ్రీవాల్ని ఇరువురిని కూర్చోబెట్టి విచారించిన తర్వాత మరి ఈరోజు మరొకసారి కవితకు బెయిల్ ఇవ్వాలని అందులో భాగంగానే తన కుమారునికి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు కాబట్టి తనకు కొంత అండగా ఉండాలి, తనతో పాటు ఉండి ఆ ఎగ్జామ్స్కు సహకరించాలని ఒక అంశాన్ని ఈ పిటిషన్లో మరి పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి మరి కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ బెయిల్కు మరి ఖరారు చేసే అవకాశం ఉందా లేదన్నది కూడా విచారించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈడీ అధికారులు కవితను పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉంది. ఇంకా తనను మరొకసారి విచారించేందుకు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు సమయం కావాలని కోరేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఏదైతే ఈ కేసులో పూర్తి స్థాయిలో కీలక పాత్ర పోషించిన కవిత మరి తనను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఉన్న ఆధారాలు కావచ్చు లేదంటే మిగతా సాక్షులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఈడీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి కోర్టును ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు వాదనలు విన్న తర్వాత కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, తనకు అనుకూలంగా ఇస్తుందా లేదంటే వ్యతిరేకంగా ఇస్తుందా అన్న ఒక అంశాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా పరిగణించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బెయిల్ రావాలని చెప్పేసి మరి బీఆర్ఎస్ నాయకులు కోరుతున్నారు. తనకు ఒక అనుకూలమైన వాతావరణం కల్పించాలి అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి తీహార్ జైల్లో ఉన్న కవితకు సరైన సౌకర్యాలు అందించలేదు. ఒకవైపు ఇంటి ఫుడ్ను కూడా అనుమతించలేదు. అంతేకాకుండా తనకు పడుకోవడానికి, బుక్స్ చదువుకోవడానికి, తర్వాత రాసుకునేందుకు పెన్నులు, బుక్కులు కూడా నోట్ బుక్స్ కూడా కావాల్సి ఉంది. వాటిని కూడా సమకూర్చడంలో కోర్టుకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. తనకు ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు అని చెప్పేసి కోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రెండు అంశాలను పరిగణించిన తర్వాత కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, మధ్యంతర బెయిల్ ఇస్తుందా లేదన్నది మాత్రం ఒక చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. అయితే ఈ కేసులో కవితకు ఉపశమనం కలిగించేలాగున బెయిల్ ఇస్తుందా ఇవ్వదా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. వాదనలు విన్న తర్వాత కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఓటో స్టూడియో.